హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను అహ్మద్ నగర్ వచ్చానండి. అహ్మద్ నగర్ ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది జహీర్ అహ్మద్ గారి జ్ఞాపకార్థం వారి భార్య రజియా కౌసర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి మన సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. జహీర్ అహ్మద్ గారి ఆత్మకు శాంతి కలగాలని మనమందరము భగవంతుని ప్రార్థిద్దాం. ఈరోజు అహ్మద్ నగర్కి వచ్చారండి. అహ్మద్ నగర్లో చాలామంది ముస్లిం ఏరియా ఇది. యాక్చువల్గా ఇది చాలామంది ముస్లిమ్స్ ఉంటారు. అప్పుడప్పుడు వస్తుంటాను. చెప్పాను కదా, ఇక్కడ రావడానికి నాకు చాలా ఇబ్బంది. ఎందుకంటే చాలా దూరంలో కారు ఆపుకోవాలి. అక్కడి నుంచి నేను మళ్ళీ ఒక ఆటో కానీ ఏదైనా మాట్లాడుకొని నేను లోపలికి వస్తాను. అంటే కారు రాదు. కారు వచ్చినా రివర్స్ చేయడానికి చాలా కష్టం అయిపోతుందని రెండు మెయిన్ రోడ్ మీద ఆపేస్తాను. సరే, ఒక ఆటోని మాట్లాడుకుంటాను. ఆటో అయితే మనకు కరెక్ట్గా ఇక్కడ వచ్చేస్తారు. ఒక ఆటో మాట్లాడుకొని ఇంక వచ్చి అన్నదానం చేసేసి వెళ్ళిపోతాను. అహ్మద్ దగ్గరికి వెళ్ళాలంటే అదే నాకు అది కొంచెం ప్రాబ్లం అనమాట. ఇంకా ఆటో నాకు దొరికే వరకు నిలబడుకొని అక్కడ ఆటో మాట్లాడుకొని వచ్చేస్తాను. ఈరోజు ఒక ఆటో మాట్లాడుకొని వచ్చేసాను. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన జహీర్ అహ్మద్ గారి కుటుంబ సభ్యులకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని, వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని మన సంస్థ తరఫున ఇలా అన్నదాన కార్యక్రమాలు ఏదో ఒకటి నిర్వహించి నిరుపేదలను ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే నా సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎంతోమంది నిరుపేదలను ఆకలి తీరుస్తున్నాను. ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నాను. దాతల సహకారంతో నాకు సహాయ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అయితే ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్ తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇళ్ళల్లో ఉంటారు కదా, వాళ్ళు బయటికి రాలేరు పాపం. ఒక 3 తీసుకెళ్తారు. మా ముసలి వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో, వాళ్ళు రాలేరు అట్లా అనేసి. సెలవులు కదా, పిల్లలందరూ ఉన్నారు మా ఇంట్లో, పిల్లలు కూడా వచ్చి తీసుకెళ్తారు. నా పక్కన నిలబడుతున్నాను కదా, అది బోడిగోడ స్కూల్ ఉంది అక్కడ. ఆ స్కూల్ ఆయమ్మగా పనిచేస్తారు. మున్ని ఆవిడ పేరు. నేనైతే ఆవిడ ఫోన్ చేసేస్తాను అనమాట. అంటే నేను వెళ్ళి మళ్ళీ ఫీజు రావడం ఇబ్బంది అని నేను ఈరోజు 1 గంట పైన వెళ్తాను కదా, అప్పుడు నేను వెళ్ళేవరకు స్కూల్స్ లేవు కదా, వాళ్ళకు ఇంట్లోనే ఉంటుంది. సరే, నేను చెప్పిన వెంటనే అక్కడ అందరినీ ఫీజు రెడీగా పెట్టింది. నేను వెళ్తూనే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేశాను. మున్ని కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నేను ఆ అహ్మద్ నగర్కి వెళ్తే మటుకు బాగా నాకు హెల్ప్ చేస్తుంది.